అందులో రజనీకాంత్ గారు అదిరిపోయింది. అసలు మరొక భాషలా కనిపిస్తుంది. భాష సినిమాలో ఎట్లాగైతే ఒక రకమైనటువంటి సెన్సేషన్ గా రజనీకాంత్ చూపిస్తారో అదే రేంజ్ లో కూడా కూలీలో చూపించారు. అన్న భాషా సినిమాలో ఆటో వార్డుగా పేరు వచ్చేసింది ఆయనకి, రజనీకాంత్ గారికి. దీనిలో మరి కూలీ అన్న పేరే వచ్చిద్దంటవా? ఆటో వాడికి దాన్ని మించే స్టేజ్, కూలీ అనేటువంటి వాడు దాన్ని మించే స్టేజ్ లో ఉంటుంది. రజనీకాంత్ సినిమాలు అంటే స్టైల్ మనం చూడాల్సిన ఫస్ట్ సినిమాలో ఏముందనే తర్వాత విషయం. రజనీకాంత్ స్టైలే చూడాలి. దీంట్లో పెద్ద సూపర్ గా సిగరెట్ తాగాడు. సిగరెట్ తాగే స్టైల్ అదిరిపోయింది. అసలు తాగడము, ఆ వాకింగ్ స్టైల్ గాని రజనీకాంత్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలు వచ్చే విధంగా ఉంది. దీనిలో నాగార్జున గారు వెళ్ళనంటానా, ఎట్లా ఉందా లుక్? అవును, ఇందులో ఏంటంటే వీళ్ళు ఇదివరకు తీసినటువంటి సినిమా జైలర్ లో వాళ్ళు ఏ విధంగా వేర్వేరు వాళ్ళని యాక్టర్లను పెట్టుకోవడం ద్వారా ఒక సక్సెస్ అనేది సాధించారు. ఆ ఫార్ములాని కూడా ఇక్కడ ఉపయోగించుకున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందినటువంటి వేర్వేరు నటులని, ప్రముఖ నటులని కూడా అందులో పెట్టుకోవడం ద్వారా ఒక క్లాస్ విలన్, అది కూడా ఒక క్లాస్ విలన్, మామూలు ఆర్డరీ పర్సన్ కాకుండా ఇదివరకు కొన్ని సినిమాల్లో చూసినా శంకర్ సినిమాల్లో సుమన్ గారు ఉంటారు, చాలా స్టైలిష్ విలన్. అలాగే నాగార్జున గారిని ఒక స్టైలిష్ విలన్ గా చూపించారు. దీంట్లో అమెరికన్ గారు ఉన్నారు.